నీ ఆటపాటే కానీ నా మాటలో వంతన నాటుకున్నదేమి? ఏ మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులేమ్మా, నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకుని పాడుకోమ్మా. ఏమిటి? ఏం చెప్పలేదన్నావు కానీ నేను నీకేం చెప్పలే, ఆడుకుని పాడుకో. అబ్బా ఏమిటో చెప్పవే. సాపాటు కోసం సోకు చేసుకుని వాకిట కూర్చుని నాసిరకం వారకాంతరం కాదమ్మా. మనం కుబేరుని సైతము దొంతికొండలో దొలిచగల రంగస్థానంలో అయినా సరుకు అయిపోయినతో సోవాసం ఎంతకాలమే. ఏడే వాడేడే? ఎవరే వాడు? వాడేనే భవానీ శంకరం గారు. వాడు మన కొంపలో ఉంటే పొట్లగా ఈ బొచ్చు పురుగు పట్టేటట్టు ఎన్నిసార్లు చెప్పాను. వాడు నీరు చదువుతున్న మరి పీడ. అమ్మా చూడవే, అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలో నీ ఆవుకు కొట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత సుట్టు పెట్టాడు? పెట్టాడా తెగరించిపోతున్నాడు. తొట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా, తూసి పెట్టాడా, కొలిచి పెట్టాడా, మూలడ పెట్టాడా, బాలడ పెట్టాడా? నీకేమైనా పెట్టాడేమో కానీ ఏ నాడైనా నాకు ఒక అర్థం పెట్టాడంటే ఏమిటది? అదేనమ్మా రౌక గుడ్డ. సరే నా సంగతి అలా వదిలేయమ్మా. పెట్టాడన్నావుగా, పెట్టింది ఏదో కొంచెం బయట పెట్టమ్మా. అలాగేనమ్మా. అయితే ఆయన నీకు అసలు ఏమీ పెట్టలేదన్నమాట. అయితే ఆయన నీకు ఎంతెంత తీసుకొని ఇచ్చాడు, ఎంత పెట్టాడో నేను ఇప్పుడు మాటల్లో చెప్పని. కాస్త సావధానంగా ఆలోచించమ్మా. అమ్మా వలపులో వర్షించే తొలినాడు వాడు చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చారని బీరాలు పలుతారు. పిచ్చి అంటే అది కాదమ్మా. మరి సొమ్ము తేలేదని లాగి తనితే కిక్కురు మన కూడా ఇంటికెళ్ళి నాడు జామకల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ గడ్డ దగ్గర కూర్చొని కాళ్ళలో తాలే. పిచ్చి అంటే అదే. మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. మరి ఎవరి కోసమే? కట్టుకున్న పిల్లల్ని రెండు కళ్ళతో చూడలేక మదపించి బట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపల పైకి ఎగబడతారే. మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలని నమ్ముతారు కానీ మన కోసం చస్తే విలీకరించావే. పైన కప్పుడుతూ కింద బండ పరుపుడుతూ వర్షం పడితే మొక్కల్లో నీళ్లు తప్పరు. చిల్లు అంట అమ్మా ద్రవ్యం ఎక్కువలతో దక్కునమ్మా.
అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క పోటు లేనేడా ఈ పాటికి లక్షలకే కరిమే కోట్లు గడించబోదుమా. ఎలాగమ్మా? చెప్తారు వినమ్మా. పిత్తమున్నంత వరకు ఉండిని మనము కోరి ఎత్తిపోయి తెలుసుకొనగలయు. అమ్మా, విత్తమంటే డబ్బమ్మా, డబ్బు. ఓహో, విత్తముడికిన తోడనే కొట్టవలయు. అమ్మా, ఏ కుక్కే? మన ఇంటి కుక్కలాగా కాదమ్మా, మరి ఏ కుక్క? పొరగింటి గచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాలమ్మా. అమ్మా, చాలే ఊరుకోవే. అయినా నీ కాలంలో ఇలాగ చేస్తావటే? నా కాలంలోనా? నీ కాలంలోని నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్ళాలతో కాపు ఎవడు చేశాడు? పెళ్ళాల పుట్టింటికి మొగుళ్ళు మన ఇంటికి రామందాడే కాదు. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంత కడికల్లా బిళ్ళా భద్రతతో సహా వచ్చి క్యూలో నిలబడాల్సిందే. ఇదే నేనంటే నీ కంటికి దిశాయించలేదట్టుంది. ఏమిటి ఆ మాట? అంత పని చేస్తావా? ఏమిటి? ఏందమ్మా, ఏమైంది? పులి ఏది పులానావా? ఏందమ్మా, నేను పులనగానే భయపడ్డా. భయపడక ఏం చేస్తా? అయినా అడవుల్లో తిరిగే పుల్లడికి ఎందుకు వస్తాయి? ఏమ్మా? ఈ రాజకీయ పుల్లమ్మ. అయినా కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకొద్దమ్మా. కట్టినాను ఎంతటి కోటీశ్వరుడైనా ఫకీరును చేసి విరచినాను. పరమ నైతికుడైన పరమేశ్వరా, వీరెవరు? నైష్టికులంటే వీరెవరు? చెప్తున్నానమ్మా. చెప్పవా? పరమ నైష్టికులంటే ఏమిటి? నిత్యము జపతపములు చేయించు, మెడలో రుద్రాక్షమాలలు ధరించి విభూతి రేఖలు పూసే వాళ్ళని పరమ నైష్టికులు అని అంటారు. అటువంటి వారు మన ఇంటికి రారుగా. రోజు పిచ్చిదని ఇప్పుడు 50 మంది వాళ్ళకేనమ్మా. పరమ నైష్టికుడైన పరమేశి. అమ్మా, కొంచెం ఏమిటమ్మా? విడదీసి చెప్పవా? పరమేశి చెప్పమంటావమ్మా? ఏం చెప్పేదిలమ్మా, నువ్వు నా కన్న కూతురు అయిపోయావు. నీ ముందు చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అసలు మన ఇంట్లో మనకు సిగ్గుందా? అవునమ్మా. ఎందుకుంటది?